వెల్కమ్ బ్యాక్ టు 7L ఛానల్. సో ప్రీవియస్ క్లాస్ వరకు మనము టూ కాలం క్యాష్ బుక్ సంబంధించిన థియరీ నేర్చుకున్నాము. మెయిన్ ఇంపార్టెంట్గా మీరు దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది చెక్స్ రిసీవ్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సినప్పుడు కొంచెం ఆలోచించి వేసుకోవాలా. కాంట్రా ఎంట్రీ ఎట్లా వస్తుందో ఏం లేదో చూసుకోవాలా. అంటే కాంట్రా ఎంట్రీ ఎప్పుడు వస్తుందో ఏం లేదో మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి చెక్స్ రిసీవ్ అయ్యింది అండ్ కాంట్రా ఎంట్రీ ఎప్పుడు వస్తుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సో అది మీరు ప్రీవియస్ క్లాస్ వింటే దానికి సంబంధించిన వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, మీరు దాన్ని చూడండి. ఓకేనా. నా ఇప్పుడు సింపుల్గా టూ కాలం క్యాష్ బుక్లో ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన చెక్స్ గురించి మాత్రమే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చేస్తాం. సో టూ కాలం క్యాష్ బుక్లో సింగిల్ కాలం క్యాష్ బుక్కు టూ కాలం క్యాష్ బుక్కు డిఫరెన్స్ ఒకటే అండి. మీకు సింగిల్ కాలంలో అమౌంట్ అని ఇచ్చింటిది, బట్ ఇక్కడ మీకు క్యాష్ అని ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ కాలంలో రెండు వచ్చాయి. ఒకటి క్యాష్ కోసం అమౌంట్ కాలం, ఇంకోటి బ్యాంక్ కోసం అమౌంట్ కాలం. ప్రొఫార్మాలో ఏం మార్పు లేదంటే సింగిల్ కాలంకు డబుల్ కాలంకు ఒక కాలం అడిషన్ అయ్యింది బోత్ సైడ్. సో అమౌంట్ కాలం బదులుగా ఇక్కడ క్యాష్ అని రాస్తున్నాము అండ్ ఇంకొక అమౌంట్ కాలం బదులుగా బ్యాంక్ అని రాస్తున్నాము. సేమ్ పేమెంట్ సైడ్ కూడా సేమ్ వస్తుంది. ఇంతే అండి ప్రొఫార్మా. అంటే అర్థమేమి, మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే డెబిట్ సైడ్ డేటు, రిసిట్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్ అండ్ బ్యాంక్ ఈ కాలమ్స్ ఉంటాయి. మీకు దీంట్లో పేమెంట్ సైడ్ మీకు డేటు, పేమెంట్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం. ఇంతకన్నా ఇంకేమీ లేదు. ఓకే. నా ఇప్పుడు మనము చిన్న ఎగ్జాంపుల్ చేసుకుంటున్నామండి. సింపుల్గా ఉంది. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్ ఉంటుందండి. మీరు సింగిల్ కాలం క్యాష్ బుక్లో చెప్పినాను నేను. మా దగ్గర 1000 రూపీస్ ఉంటే 800 ఖర్చు చేస్తాం, 200 రూపీస్ బ్రాడ్ డౌన్ అవుతుంది. సో B/D ఎక్కడైతే వస్తుందో దాన్ని మనము డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా డిసైడ్ చేస్తాము. B/D అనేది డెబిట్ సైడ్ వస్తే డెబిట్ బ్యాలెన్స్, B/D అనేది క్రెడిట్ సైడ్ వస్తే క్రెడిట్ బ్యాలెన్స్. కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎప్పుడైనా కానీ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే అది నెగిటివ్ ఉండే అవకాశాలు లేవు. నా దగ్గర 1000 ఉంటే 1000 ఖర్చు చేస్తాను, అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నాను అంటే వేరే వాళ్ళతో ఇప్పించుకున్నాం అంటే ఆ ఇప్పించుకునేది రిసిట్ సైడ్ వస్తుంది కదా. కాబట్టి మనము ఎక్కువ ఖర్చు చేస్తున్నాం సార్ అంటే మనం ఎవరిలో నుంచి ఇప్పించుకున్నామో అది రిసిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. సో కాబట్టి క్యాష్ అనేది ఎప్పుడైనా కానీ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. క్యాష్ అట్ బ్యాంక్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపించవచ్చు, క్రెడిట్ బ్యాలెన్స్ చూపించవచ్చు. ఓకే. దాని గురించి ముందు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ అది ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనేది నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అది వీడియో చూడండి. ముందు క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చాడు, ఓపెనింగ్ క్యాష్ అట్ బ్యాంకు ఇచ్చాడు, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్. సో ఇక్కడ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆరతి డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. థర్డ్ డేట్కు ఫోర్త్ డేట్కు డిఫరెన్స్ ఏమంటే చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్ అంటే చెక్ ఎప్పుడు డిపాజిట్ చేస్తాడో ఏమీ చెప్పలేదు. అంటే అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ డిపాజిటెడ్. అది ఎట్లా తెలియాలంటే మనకు క్వశ్చన్లో ఈ చెక్ను మళ్ళీ ఎక్కడో డిపాజిట్ చేసినట్లు చెప్తాడండి. కాబట్టి క్వశ్చన్ అంతా చదివి కానీ మీరు ఈ చెక్ క్యాష్ కాలంలో వేయాలన్నా బ్యాంక్ కాలంలో వేయాలన్నా డిసైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్. సో ఏమీ చెప్పలేదంటే యూ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ నాట్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఓకే, అజంప్షన్ అండి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్తి డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు, బ్యాంక్లోని డిపాజిట్ చేసినాడు. నా వెంకట్ చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. వెంకట్ చెక్ చూడండి, ఇక్కడ థర్డ్ డేట్కి వచ్చిన చెక్ ఫిఫ్త్ డేట్కు డిపాజిట్ చేసినాడు. సో ఇప్పుడు ఈ 3 పాయింట్లు మనము ప్రీవియస్ క్లాస్లో థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వాటి గురించి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నా తర్వాత చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. అంటే ఇక్కడ కూడా రాజు నుంచి చెక్ వచ్చింది, సెంట్ టు బ్యాంక్ అంటే ఫోర్త్ డేట్కు సిక్స్త్ డేట్కు డిఫరెన్స్ ఏం లేదండి. డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అనే వర్డ్ వాడినాం ఇక్కడ. అండ్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఇది కూడా సేమ్ మీనింగ్, డిపాజిటెడ్ అన్న అది అన్న. నెక్స్ట్ సిక్స్త్ డేట్కి వచ్చిన చెక్ మనము రాజుది డైరెక్ట్గా బ్యాంక్ కాలంలో వేసుకున్నాము. బట్ ఇక్కడ అదే చెక్ డిజానర్ అయ్యింది అంటున్నాడు. చెక్ డిజానర్డ్ అన్నాడు. చెక్ డిజానర్ అయితే ఏం ట్రీట్మెంట్ చేయాలా? సో మనము క్యాష్ బుక్లో నేర్చుకున్న థియరీ అంటే టూ కాలం క్యాష్ బుక్లో నేర్చుకున్న థియరీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే, ఇక్కడ మనము పేమెంటు
మిగతా రిసీట్స్ అవన్నీ రాయలేదండి, ఎందుకంటే ముందు దీని గురించి హైలైట్ చేసుకుందామని, ముందు వీటి గురించి బాగా అర్థం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేనేమి వేరే వాటి గురించి రాసుకోలేదు. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్స్ మనము హైలైట్ చేసుకుందాం. ఇది 3 కాలం క్యాష్ బుక్లో వచ్చినా కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఫాలో కండి. ఓకేనా? సో ఒకసారి నేను ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 1 to 25 ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది, క్యాష్ ఎట్ బ్యాంక్ 36,000 ఒకటి, 42,000 ఒకటి. నా ఇక్కడ మనకు చూద్దాం, డేట్ మనకు 1st February. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి టు బ్యాలెన్స్ B/D అని వస్తుందండి. క్యాష్కు సంబంధించిన అమౌంట్ క్యాష్ కాలంలో, బ్యాంకు సంబంధించిన అమౌంట్ బ్యాంక్ కాలంలో వేసుకుంటాం. ఓకేనా? 36,000 క్యాష్, 42,000 బ్యాంక్. 36,000 క్యాష్, 42,000 బ్యాంక్. నా ఇప్పుడు థర్డ్ డేట్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్. ఇది కొంచెం జాగ్రత్త ఫాలో కండి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్ అదే రోజు బ్యాంకులో డిపాజిట్ చేయకపోతే నేనేం చెప్పాను, మన క్యాష్ బాక్స్లో వేస్తాము. క్యాష్ బాక్స్లో వేస్తామనేది గుర్తుపెట్టుకుంటే క్యాష్ కాలంలో వేయాలా అనేది గుర్తొచ్చేస్తుంది. క్యాష్ బాక్స్లో వేస్తాం కాబట్టి ఇది క్యాష్ కాలంలో వేయాలా, ఎందుకంటే అదే రోజు బ్యాంకులో డిపాజిట్ చేయలేదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలా, వెంకట్ నుంచి చెక్ వచ్చింది కాబట్టి రిసీవ్డ్, కాబట్టి రిసీట్ సైడ్ టు వెంకట్, డేట్ 3rd టు వెంకట్ అని రాసి మనం డైరెక్ట్గా క్యాష్ కాలంలో వేసుకోవాలి. టు వెంకట్, ఇక్కడ క్యాష్ కాలంలో ఎందుకు వేసుకుంటున్నాము, అదే రోజు బ్యాంకులో డిపాజిట్ చేయలేదు, మరి దాన్ని ఏం చేస్తాం మనం, మన క్యాష్ బాక్స్లో వేసుకుంటాము, అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యాష్ రిసీవ్డ్, అందుకే క్యాష్ కాలంలో వేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాము. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆరతి డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఆరతి నుంచి వచ్చిన చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే 4th డేట్కే వచ్చింది, 4th డేట్కే డిపాజిట్ చేస్తాము. ఈ 92,000ను డైరెక్ట్గా బ్యాంక్ కాలంలో వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మన క్యాష్ బాక్స్లో వెయ్యము, డైరెక్ట్గా బ్యాంక్ కాలంలో వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ ఆరతి నుంచి వచ్చింది కాబట్టి డేట్ వేసుకుందాము, టు ఆరతి. సో ఇక్కడ మనకు బ్యాంక్ కాలంలో అమౌంట్ వేసుకోవాలండి, 92,000. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3వ తేదీ వచ్చిన చెక్ గమనించండి మీరు, 3వ తేదీని వచ్చిన చెక్ అదే రోజు బ్యాంకులో వేయలేదు కాబట్టి క్యాష్ కాలంలో వేస్తాము. ఏ రోజైతే బ్యాంకులో ఆ చెక్ను డిపాజిట్ చేస్తామో ఆ రోజు కాంట్రా వేయాలా అని చెప్తున్నానండి. వెంకట్ చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఎందుకు కాంట్రా వేయాలా, క్యాష్ కాలంలో ఉండే డబ్బును మనము బ్యాంకులో క్యాష్ కడితే ఏ విధంగా ఆలోచిస్తామో అదే లాజిక్ ఇక్కడ కూడా ఆలోచిస్తాము. అంటే ఇక్కడ చెక్ డిపాజిట్ చేస్తున్నట్లు కాకుండా క్యాష్ డిపాజిట్ చేస్తున్నట్లుగా ట్రీట్మెంట్ చేయాలా, ఎందుకంటే ఆ చెక్ ఎక్కడ ఉండింది, క్యాష్ బాక్స్లో ఉంది. ఎప్పుడు, 3rd డేట్కు. కాబట్టి 5th డేట్కు మనం ఆ చెక్ను డిపాజిట్ చేస్తున్నప్పుడు యూ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే కాంట్రా రాయాలా. సో కాంట్రా రాయాలి కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాము, బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నామంటే బ్యాంకు డెబిట్ చేయాలా. సో డెబిట్ చేయాలంటే మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ క్యాష్ బుక్ను బ్యాంక్ అకౌంట్ అనుకోండి, సో అనుకొని బ్యాంక్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. డెబిట్ ద రిసీవర్ కదా, పర్సనల్ అకౌంట్ ప్రకారం బ్యాంకుకి డెబిట్ చేస్తాము. సో ఈ బ్యాంక్ అకౌంట్లో డెబిట్ చేసి డెబిట్ సైడ్ రాయాలా. క్రెడిట్ ఎవరికి ఇస్తాము, క్రెడిట్ టు క్యాష్ అంటామండి. సో ఇక్కడ టు క్యాష్ అంటే బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలండి. మీకు ఇక్కడ వెంకట్ చెక్ యొక్క అమౌంట్ చెప్పలేదు, ఇక్కడ ఏం చెప్పలేదు కదా సార్ అంటే, ఆల్రెడీ నా దగ్గర వెంకట్ నుంచి వచ్చిన చెక్ ఉంది కదా అమౌంట్, ఈ 86,000 అదే చెక్ అండి, వేరేది ఏం లేదు కాబట్టి ఆ అమౌంట్ ఇక్కడ మనం ఎంట్రీ చేయాలా. ఓకేనా? నా ఇక్కడ కాంట్రా వస్తుందన్న, సో ఇది బ్యాంక్ అకౌంట్ అనుకొని టు క్యాష్ అని రాస్తాం. ఇప్పుడు క్యాష్ అకౌంట్ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్యాష్ బుక్ను క్యాష్ అకౌంట్ అనుకోండి. క్యాష్ అకౌంట్ ఇక్కడ మనం క్రెడిట్ చేస్తాం కాబట్టి క్రెడిట్ సైడ్ పోస్టింగ్ వేయాలా. సో డేట్ వేసుకోవాలా, బై బ్యాంక్ అని రాస్తామండి, బై బ్యాంక్ అని రాస్తాము, క్యాష్ కాలంలో అమౌంట్ వేస్తాం. ఓకేనా? సో ఇది కాంట్రా కాబట్టి కాంట్రా అని ప్రజెంటేషన్ చేయండి.
కాంట్రా అంటే అర్థమేమి, లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్ చేసే అవసరం లేదు. బాగా గమనిస్తే మీకు ఇక్కడ ఒక లాజిక్ కనిపిస్తుందండి. చెక్ వచ్చింది, మీరు థర్డ్ డేట్కి ఎక్కడ వేసుకున్నారు, క్యాష్ కాలంలో వేసుకున్నారు, ఓకేనా. బట్ అది యాక్చువల్గా చెక్ కదా సార్, బ్యాంక్లో పడాలి కదా సార్ అంటే అది ఇప్పుడు లాజిక్ని చూపిస్తున్నాం. సో 86,000 మేము చెక్ వచ్చింది క్యాష్ కాలంలో వేసుకున్నాం, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ క్యాష్. అందుకే ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, ఈ 86,000 డెబిట్ను క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ క్రియేట్ చేస్తున్నానండి. క్యాన్సిల్ చేయడానికి క్రియేట్ చేస్తున్నాను అంటే ఈ డెబిట్ ఈ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోయింది. మరి బ్యాంక్లో అమౌంట్ పడాలి కదా, అదే బ్యాంక్లో డెబిట్ పడింది. సో ఈ లాజిక్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంట్రీస్ చేసేటప్పుడు నేను చెప్పిన లాజిక్ను ఆలోచించండి. బట్ ఇది ఒక విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇది క్యాష్ కదా, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగల కానీ క్యాష్ బ్యాలెన్స్ పెరిగితే ఎట్లా అని మీకు ఏమైనా డౌట్ వస్తే, ఇక్కడ క్యాష్ టెంపరీగా పెంచుకున్నానండి థర్డ్ డేట్కు. ఎందుకంటే చెక్ వచ్చినా కూడా క్యాష్ కింద ట్రీట్మెంట్ చేస్తాను. మరి యాక్చువల్గా నాకు క్యాష్ రాలేదు, ఈ డెబిట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ క్రెడిట్ చేస్తాను. సో ఈ డెబిట్ ఈ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోతుంది. మరి చెక్ అమౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగల కదా, అందుకే మళ్ళీ బ్యాంక్ కాలంలో వేసుకున్నాను, ఓకేనా. సో కొంచెం లాజికల్గా నిదానంగా కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేసింది 1-4 సార్లు రివిజన్ చేసుకొని అర్థం చేసుకోండి, బ్యూటిఫుల్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇదే లాజిక్స్ మనం 3 కాలం క్యాష్ బుక్లో కూడా అప్లై చేస్తాము. 3 కాలం క్యాష్ బుక్లో ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదండి, ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫాలో కండి. నా 5th డేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు నుంచి చెక్ వచ్చింది అండ్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, సేమ్ డే డిపాజిట్ చేస్తాము. సో ఇక్కడ మనకు ఆర్తిది ఎట్లా డిపాజిట్ ఆర్తిది మనం ఎట్లా చేస్తామో అదే చేయాలా, అంటే డైరెక్ట్గా బ్యాంక్ కాలంలో అమౌంట్ ఎంట్రీ చేయాలా 6th. సో 6th డేట్ మనం చూద్దాము. సో టు రాజు అండ్ డైరెక్ట్గా బ్యాంక్ కాలం, ఓకే. ఆ తర్వాత మనకు రాజు చెక్ డిజానర్డ్, ఈ చెక్ డిజానర్ అయిందండి. మనకు రాజు చెక్ డిజానర్ అయిందంటే అర్థం ఈ 25,000 మనకు అమౌంట్ రాలేదు అని అర్థం. బ్యాంకు కలెక్షన్ పంపించిన తర్వాత బ్యాంక్ వాడు, బాబు నీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి ఆ అమౌంట్ నీకు రాదు, అంటే రాజు అకౌంట్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి ఆ చెక్ మీద నేను నీకు అమౌంట్ క్రెడిట్ చెయ్యను అని చెప్తాడు. దట్ ఈస్ కాల్డ్ డిజానర్డ్. సో మరి మనం బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నాం కదా అని 25,000 బ్యాంక్ కాలంలో ఇక్కడ వేసుకున్నాం. సో ఈ అమౌంట్ రాదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలా. ఎప్పుడైతే చెక్ డిజానర్ అవుతుంది అంటే చెక్ను క్యాన్సిల్ చేయాలంటే ఆపోజిట్ సైడ్ రాసుకోవాలండి. ఆపోజిట్ సైడ్ మనకు 10th డేట్కి తెలిసింది కాబట్టి 10th డేట్ వేసుకున్నాము. ఇక్కడ టు రాజు అన్నాము, ఆ చెక్ మనం వానికి వాపస్ ఇచ్చేస్తామండి రాజుకు, కాబట్టి మళ్ళీ డెబిట్ ద రిసీవర్ రాజుకు బై రాజు అని రాస్తాము. బ్యాంక్ కాలంలో అమౌంట్ వేసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ ఇంతే ట్రాన్సాక్షన్స్ అండి. 4 ట్రాన్సాక్షన్ల గురించి మాట్లాడినాను నేను, 4-5 ట్రాన్సాక్షన్లు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. 3 కాలం క్యాష్ బుక్లో అవసరం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్ టోటల్ చేసుకోవాలా. క్యాష్ ఎప్పుడు డెబిటే ఎక్స్ట్రా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెబిట్ సైడ్ టోటల్ చేసేసుకోండి. సేమ్ అమౌంట్ ఆపోజిట్ సైడ్ రాసుకోండి. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ మనం ఇక్కడ కనుక్కోవాలా. సో ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ఎట్లా వచ్చింది, 1,22,000 నుంచి 86,000 తీసుకుంటే 36,000 వస్తుంది. సో ఇది మంత్ ఎండ్ డేట్ వేసుకుంటాము బై బ్యాలెన్స్ C/D. అదేవిధంగా ఇక్కడ పైన చూస్తే కూడా మనకు బ్యాంక్ కూడా డెబిటే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇదే అమౌంట్ టోటల్ చేసుకుందాము. ఇదే అమౌంట్ ఇక్కడ వేసుకుంటాం కాబట్టి మళ్ళీ సేమ్ అమౌంట్ క్రెడిట్ సైడ్ వేసుకోండి. దీన్ని కూడా మీరు బ్యాలెన్సింగ్ చేయండి. సో C/D క్రెడిట్ సైడ్ వచ్చింది అంటే B/D ఖచ్చితంగా డెబిట్ సైడ్ వస్తుంది. సో నెక్స్ట్ మంత్ డేట్ వేసేసుకుందాము. ఇక్కడ 3rd వేసుకోవాలండి, February 3rd, మార్చ్ అండ్ టు బ్యాలెన్స్ B/D. అండ్ ఇక్కడ మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు క్యాష్ కూడా డెబిట్ బ్యాలెన్సే, బ్యాంక్ కూడా డెబిట్ బ్యాలెన్స్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్. ఇక్కడ మనం చూపించింది 1st ఫిబ్రవరికి, లాస్ట్ మార్చ్ 25కు క్లోజింగ్ బ్యాలెన్స్, జనవరి 25కు క్లోజింగ్ బ్యాలెన్స్, February 1కు ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద వచ్చింది. సో ఫిబ్రవరిలో క్లోజింగ్ బ్యాలెన్స్
మార్చ్ 1కు ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద వచ్చిందండి. ఓకే, మళ్ళీ మార్చికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము, మళ్ళీ బ్యాలెన్సింగ్ చేస్తాము. ఓకే, సో ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 3 కాలమ్ క్యాష్ బుక్లో కూడా సేమ్ లాజిక్స్ అప్లై చేస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.